హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి అక్షరాభ్యాసం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ సమయంలో చేయాలి, అసలు అక్షరాభ్యాసం ఎలా చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయగలరు. అక్షరాభ్యాసంనే విద్యారంభం లేదా అక్షర ఆరంభం అని కూడా అంటారు. ఇది ఒక సాంప్రదాయమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుండి పిల్లలు అక్షరాలు దిద్దడం మొదలు పెడతారు. అక్షరాభ్యాసం ఇంట్లో చేయవచ్చా లేదా ఆలయంలోనే ఖచ్చితంగా చేయాలా అనే సందేహం కూడా కొందరికి ఉంటుంది. సరస్వతీదేవికి అంకితం చేయబడిన ఏదైనా దేవాలయంలో చేసుకోవచ్చు. లేదంటే వీలు కాని పక్షంలో ఇంటిలో కూడా అక్షరాభ్యాస కార్యక్రమంని నిర్వహించుకోవచ్చు. కానీ ఇంటిలో సరస్వతీదేవి మరియు గణేశుడి విగ్రహం ఉండేలా చూసుకోవాలి. అక్షరాభ్యాసానికి కావలసినటువంటి వయస్సు అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా 2.5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు ఎప్పుడైనా అక్షరాభ్యాసాన్ని చేయించవచ్చు. ఇక అక్షరాభ్యాసం ఏ తిథులలో చేయించవచ్చు, ఏ రోజున చేయిస్తే మంచిది అని అనుకుంటే వసంత పంచమి రోజున, విజయదశమి రోజున, విజయదశమి నవరాత్రులలో వచ్చినటువంటి మూలా నక్షత్రం రోజున కూడా అక్షరాభ్యాసాన్ని చేయించవచ్చు. అలాగే సరస్వతి పూజ రోజున, గురు పౌర్ణమి రోజున, దసరా రోజున, తర్వాత నవరాత్రి, శ్రవణ, పౌర్ణమి, పూర్ణిమ, ఉగాది, గుడిపడవ దినంలో రోజు కూడా అక్షరాభ్యాసాన్ని నిర్వహించుకోవచ్చు. ఇక తిథి విషయానికి వస్తే ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి మరియు పూర్ణిమ తిథులు కూడా అత్యంత పవిత్రమైనవిగా అక్షరాభ్యాసానికి నిర్ణయించబడినవి. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్షరాభ్యాసం వేడుక ఎలా చేయాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. అయితే సాధారణంగా పిల్లల్ని పాఠశాలకి పంపే ముందు అక్షరాభ్యాసం వేడుకను నిర్వహిస్తారు. అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకి చదువు బాగా వస్తుందని నమ్మకం. అయితే అక్షరాభ్యాసం వేడుక నిర్వహించదలసిన రోజున బాబు లేదా పాపకి తలంటూ స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేసి పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు నమస్కరింపజేసి విఘ్నేశ్వర పూజ, సరస్వతి పూజ కూడా మనము చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంట్లో చేసినా గుడిలో చేసినా కూడా ఒకటే పద్ధతి పాటించాలండి. అది ఏంటంటే ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిని 3 భాగాలుగా అనగా 2 గీతలు గీస్తే అది 3 భాగాలు అవుతుంది. మొదటి దానిలో ఓం అని, రెండవ దాంట్లో నమః శివాయ అని, మూడవ దాంట్లో సిద్ధం నమః అని బాబు చేత అనిపిస్తూ 3 సార్లు రాయించాలి. ఈ రాయించేటప్పుడు బాబు యొక్క చేతిని బాబు యొక్క తండ్రి కానీ ఎవరైనా పండితులు కానీ వారి చేత అనిపిస్తూ రాయించడం వల్ల ఆ బాబుకి ఆ శివయ్య యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం. తర్వాత సరస్వతి మాత యొక్క ఏదైనా ఒక శ్లోకాన్ని లేదా సరస్వతి నమస్తుభ్యం అనే శ్లోకాన్ని అయినా బాబు చేత చెప్పించాలి. అలాగే ఇంట్లో ఉన్న పెద్దలు బాబుని ఒడిలో కూర్చోబెట్టి పలక మీద ఓం నమః శివాయ అని ముందుగా రాయించి తర్వాత అక్షరాలు దిద్దించాలి. ఆ తర్వాత తోటి పిల్లలకి పలక, బలపం, బుక్స్, బిస్కెట్లు వంటివి పంచిపెట్టాలి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.